బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డికి రీమేక్ ఇది. గుబురుగడ్డం, చెదిరిన తలకట్టు, రగ్గా ఎరోగెంట్ అపీరియన్స్ తో షాహిద్ పోస్టర్లలో మైమర్పిస్తున్నాడు. టాలీవుడ్ అర్జున్ రెడ్డి కంటే ఇంకాస్త రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు షాహిద్. నిన్న రిలీజ్ అయిన కబీర్ సింగ్ ట్రైలర్ అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ ని సందీప్ రెడ్డి వంగ యాజ్ ఇట్ ఈస్ తెలుగు అర్జున్ రెడ్డి ట్రైలర్ లాగానే డిటో దించేశాడని మాట్లాడుకుంటున్నారు. షాహిద్ కపూర్ పెర్ఫార్మెన్స్ దేవరకొండ తరహాలోనే ఎమోషనల్ గా సాగింది. షాహిద్ మేక్ ఓవర్, ఇన్వాల్వ్మెంట్ ఫెంటాస్టిక్ అనే టాక్ వినిపించింది. ఈ ట్రైలర్ ని డార్లింగ్ ప్రభాస్ చూశారట. చూడటమే కాదు, షాహిద్ కి ఫోన్ చేసి ఒరిజినల్ అర్జున్ రెడ్డి ట్రైలర్ కంటే బాగుందని ప్రశంసించారట. షాహిద్ లుక్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి కాంప్లిమెంట్లు ఇచ్చాడట. ఆ సంగతిని ముంబై హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీం స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సెట్స్ లోనే ఆయన కబీర్ సింగ్ ట్రైలర్ చూశారు. ట్రైలర్ చూడగానే పిచ్చిగా నచ్చేసింది. ఇంప్రెస్ అయిపోయి వెంటనే షాహిద్ తో మాట్లాడతానని అన్నారట. హకీం స్వయంగా షాహిద్ కి ఫోన్ లైన్ కలిపి ప్రభాస్ తో మాట్లాడించారు. ఫోన్ అందుకున్న ప్రభాస్ ఏకంగా 7 నిమిషాల సేపు షాహిద్ తో అదే పనిగా కబీర్ సింగ్ ట్రైలర్ గురించి ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో ఒకటే కాంప్లిమెంట్ల వర్షం కురిపించారని ఆలిం తెలిపాడు. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ లో స్నేహాల్ని అంతకంతకు పెంచుకుంటున్నారు. అక్కడ స్టార్ హీరోలతోనూ సాన్నిహిత్యం కొనసాగిస్తూ సిసలైన డార్లింగ్ అని నిరూపిస్తున్నారు. ప్రభాస్ నటిస్తోన్న సాహో మేకింగ్ వీడియోలు చూసి బాలీవుడ్ స్టార్లు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బాహుబలి రేంజ్ లో ప్రభాస్ మరో బంపర్ హిట్ కొట్టడం ఖాయమని ఉత్తరాది మార్కెట్లలోనూ మారుమోగుతోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తున్న స్టార్ గా ప్రభాస్ పేరు స్పీడ్ గానే వైరల్ అయింది. సాహో ఆగస్టు 15న అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.